మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. మరి యొక్క రక్షణ మార్గం చారణందు మరి వీక్షించున్న ఈ విశ్వాసశక్తి కార్యక్రమం వీక్షించున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ దేవాతి దేవుని ఘనమైన నామంలో మా యొక్క కృతజ్ఞత మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, దీవెనకరంగా ప్రభువులో కొనసాగాలని మేమెంతగానో ప్రభు సన్నిధిలో కొనసాగుచు ప్రభు యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరినీ కూడా ప్రభు సన్నిధిలో బలపరచాలని మేమెంతగానో ప్రయాసపడుచు ఉన్నాం. మరి నేటి యొక్క తరుణంలో కూడా మరొకసారి దేవుని యొక్క వాక్యమును ధ్యానించటానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి చూడగా దేవాతి దేవుడు మనల్ని దీవించనన్నారు, ఆశీర్వదించున్నారు. కనుక మీ అందరూ కూడా విశ్వాసముతో నమ్మకముతో ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగాలని ధ్యానపూర్వకంగా ఈ వాక్యాలను అనుసరించండి. మరి యొక్క ప్రభునందు విశ్వాసం ఉంచండి. మా సంఘములో జరుగుతున్నటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యములను బట్టి మీ అందరూ కూడా ప్రభువులో మరింత బలపడాలని, విశ్వాసంలో స్థిరపడాలని, మీ భక్తిని మీరు కట్టుకొనుచు ప్రభువులో కొనసాగాలని మేమెంతగానో ఆశపడుచు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి నేటి యొక్క సమయంలో మరి యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రము తెలియచేస్తున్నాం. ప్రభువా, నీ అపారమైన కృపను బట్టి దయను బట్టి మరొకసారి నీ పాదసంది రావడానికి కృపను ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క అంత్యకాల దినాల్లో, అపాయకర దినాల్లో మేము ఉన్నాం. ప్రభువా, నిబిడలైన వారు అనేక శ్రమల మధ్యలో, శోధల మధ్యలో, కష్టాల మధ్యలో నీ వాక్య సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రభువా, ఎదుగో నైవే తండ్రి, దర్శించే దేవుడువును, బలపరిచే దేవుడును, వారి పట్ల గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉండిన దేవుడు అని నమ్మి విశ్వాసంతో నీ సందులో ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలకు కావలసినటువంటి నీ దివ్యమైన వర్తమానమును మీరే అందించండి. ప్రభువా, అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోనండి. నీ బిడ్డలకు కావలసినటువంటి దివ్యమైన వర్తమానములు మీరే అందించి మీరే మహిమ పొందమని, విచ్చేసిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని, సమస్త కార్యముల ద్వారా మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మా యొక్క సంఘ పెద్దలు మరి కొత్తలంక బ్రహ్మం గారు, అబ్రహాం గారు మరి చక్కని పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఆ పాటను మనము చూస్తూ ప్రభువుని మహిమపరుద్దాం. చూడండి దేవుని బిడ్డలారా. దైవమా, నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా, ఇలలో లేరు నీలాంటి త్యాగమూర్తి, ఇలలో లేరు నీలాంటి ప్రేమమూర్తి. నా దుర్గమా, నా శైలమా, నా సర్వమా, నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నా సర్వమా, నా యేసయ్యా, నా రాజా దైవమా, నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా, నా రాజా దైవమా, నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా. నేను పిండమనయ్యుండగా నీ కనులో నన్ను చూసునయ్యా, నాకు కలిగిన ఎముకలన్నీయు నీకు మరిగి ఉండాలేదయ్యా. నేను పిండమనయ్యుండగా నీ కనులో నన్ను చూసునయ్యా, నాకు కలిగిన ఎముకలన్నీయు నీకు మరుగై ఉండాలేదయ్యా. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా ముందు ఎనక నీవే, నన్నావరించినావే, నా ముందు ఎనక నీవే, నన్నావరించిన
శైలమా నా సర్వమా నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నా సర్వమా నా యేసయ్యా నా రాజ దైవమా నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా నా రాజ దైవమా నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా నీ ఆత్మయద్ద నుండి నేనెక్కడి పోదునయ్యా నీ సన్నిధి నుండి నేనెక్కడి పోదునయ్యా నీ ఆత్మయద్ద నుండి నేనెక్కడి పోదునయ్యా నీ సన్నిధి నుండి నేనెక్కడి పోదునయ్యా నా దాగు సాటువు నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా దాగు సాటువు నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా ముందు వెనక నీవే నన్నావరించినావే నా ముందు వెనక నీవే నన్నావరించినావే నా దుర్గమా నా శైలమా నా సర్వమా నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నా సర్వమా నా యేసయ్యా నా రాజ దైవమా నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా నా రాజ దైవమా నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా ఇలలో లేరు నీలాంటి త్యాగమూర్తి ఇలలో లేరు నీలాంటి ప్రేమమూర్తి నా దుర్గమా నా శైలమా నా సర్వమా నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నా సర్వమా నా యేసయ్యా నా రాజ దైవమా నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా నా రాజ దైవమా నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో చక్కని పాట ద్వారా మీ అందరూ కూడా ప్రభువును మహిమపరిచి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మరెందుకనగా దేవుని యొక్క సన్నిధానంలో మనం చక్కని పాటలు, ఆత్మీయమైన పాటలు కూడా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి, ఆదరిస్తూ ఉంటాయి. కనుక ప్రభు యొక్క నామములో మనమందరం కూడా బలపడుచు, స్థిరపడుచు, వర్ధిల్లుచు ఆయనను మహిమపరచాలని నేను ఆశపడుచు ఉన్నాను. నేటి యొక్క సమయంలో మనం యొక్క నేటి యొక్క ధ్యానాంశముగా కుండలో విషమున్నది అనేటువంటి మాటను వరకు నేను ధ్యానం చేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరి యొక్క 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 41 వరకు ఉండినటువంటి భాగములలో ఉండినటువంటి సత్యములను మనం నేటి యొక్క సమయంలో ధ్యానించాలని నేను ఆశపడుచు ఉన్నాను. రెండు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షము నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులను కూర వంట చేయుమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగుక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనమునకు చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును కనిపింపకపోయెను. ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయమందు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నట్లయితే మరి యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో తన యొక్క శిష్యులు మరి ఆ యొక్క కాలంలో అక్కడ గిల్గాలులో వారు ఉండి ఉండగా వారికి క్షామం ఎక్కువగా ఉంది, అనగా సరైన ఆహారము లేదు, కరువు, భయంకరమైన పరిస్థితి అక్కడ ఉంటూ ఉండగా
తన యొక్క శిష్యులను అందరినీ కూడా సమకూర్చి ఒక పెద్ద కొండ అక్కడ పెట్టి, ఈ యొక్క అడవిలో మీకు దొరకగలిగిన మంచి ఆకులు, మంచి కూరగాయలు తీసుకొచ్చి మరి ఈ యొక్క కొండలో వేయండి, మనము దీన్ని కూరగా తయారు చేసుకొని తిందాము అని చెప్పి వారికి పిలుపునిచ్చారు. ఆ విధంగా వారు వచ్చి అందరూ కూడా వారికి తెలిసినటువంటి ఆకులను, కూరగాయలను, పండ్లను తీసుకొచ్చి ఆ బాణలో వేస్తూ ఉన్నారు. అయితే దానిలో ఒకడు ఏం చేస్తాడంటే కూరాకులు ఏరుటము వెళ్ళాడు, కానీ వెర్రి ద్రాక్ష చెట్టును చూచాడు. దాని గుణమేమిటో తెలుసుకోలేదు. గుణం ఎరుగక ఏం చేస్తాడంటండి, ఆకులను తీసుకొచ్చి కడిగి దాన్ని తెంపి దాన్ని తరిగి కొండలో వేసేసాడు. మరి ఈ విధంగా వారు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి ఆ కొండలో ఉన్నటువంటి ఇంకా మంచి ఆకులు, కాయగూరలు అన్నీ వేయబడి ఉన్నాయి. కానీ ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క గుణమును బట్టి ఆ యొక్క కూర అంతా కూడా విషముతో నిండిపోయినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. అయితే ఈ విధంగా అయిపోవటానికి గల కారణం ఏంటంటే గుణమెరుగకయే, తెలుసుకోకుండా ఆ యొక్క ఆహారాన్ని తీసుకొచ్చేసి దానిలో వేయడం వలన ఆ యొక్క పరిస్థితి అంతా కూడా భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కూర అంతా కూడా విషపూరితమైపోయినది. అప్పుడు అది రుచి చూచినప్పుడు శిష్యులు, దైవజనుడా, కొండలో విషమున్నది అనేటువంటి మాటను అక్కడ వారు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నేటి యొక్క భాగాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి సత్యమేమనగా, దేవుని బిడ్డలుగా మనము ఏ ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో, మన ఆహార విధానం బట్టి మన శరీరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మీ అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని ఈ యొక్క భాగాన్ని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మరి యొక్క సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీవు తినడానికి మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి కాయగూరలు, లేకపోతే మంచి నీసి మాంసాలు వండుకొని నీవు ఒక పాత్రలో వేసుకొని తింటూ ఉన్నావు. కానీ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీ కొండలో విషమున్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, నేటి యొక్క కాలంలో మన కొండలో విషము ఎట్లా చేరుతుంది? మనం తింటున్నటువంటిది శ్రేష్టమైన ఆహారమే కదా, మనం తింటున్నటువంటిది మంచి ఆహారమే కదా? కాదు దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు తిండిపోతూ అయిన ఎడల నీ మెడకు కత్తి పెట్టుకొనుము. పూర్వకాల రోజుల్లో మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, కరువులు వచ్చేసి ఆహారం లేక, తిండి లేక చనిపోయేవారు దేవుని బిడ్డలారా. కానీ ప్రస్తుత కాలం మనం చూస్తే ప్రజలందరూ కూడా దేని వల్ల మరణిస్తున్నారు అంటే, దేని వలన భయంకరమైన రోగాల బారిన పడుతున్నారంటే, తిండి ఎక్కువైపోవడం వలన అనేక మంది మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తినకూడని పదార్థాలు తినడము, తినకూడని ఆహారం తీసుకోవడం వల్ల మనుషులు చాలా రోగాల బారిన పడుచూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, కొండలో విషం ఉన్నది, జాగ్రత్త. నువ్వు తీసుకునే ఆహారం అంతా కూడా నీ ఆరోగ్యానికి అది సరికాకపోవచ్చు. అందరూ తింటున్నారు కదా, నేను తినకపోతే ఎట్లా అని నువ్వు కూడా దాన్ని ఆశపడినట్లయితే నీ యొక్క జీవితంలో నీవు చాలా అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటావు. నీ శరీరానికి ఏది అవసరమో, ఎంత అవసరమో మనం అంతే తినాలి. అంతేకాకుండా పౌలు భక్తుడు చెప్తారు, పని చేయని వాడు ఆహారము తినుటకు హక్కు లేదు అంటారు. అంటే పని చేస్తేనే మనం ఆహారం తీసుకోవాలి. మనము పని చేయటలేదు, పని తక్కువగా చేస్తున్నాం, ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం. దానివలన మన శరీరము ఒబేసిటీ పెరిగిపోతూ ఉంది, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, యొక్క పాత నిబంధన గ్రంథంలోనే తన ధర్మశాస్త్రంలో అన్నీ కూడా దేవుడు ముందుగా చెప్పారు. ఏ యొక్క పదార్థాలు మనం తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. కానీ అవన్నీ విడిచిపెట్టేసి ప్రతి ఒక్కటి కూడా అపవిత్రమైనవి, పవిత్రమైనవి అన్నింటినీ కూడా మనం తినటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, మన దేహమునకు ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో అదే తీసుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా తీసుకోకూడదు. కాబట్టి ఈ కొండలో
మనం తింటున్న ప్రతి ఆహారం కూడా మనకి మరి సరైనది అని చెప్పడానికి వీల్లేదు దేని బిడ్డలారా. నేటి యొక్క ప్రస్తుత కాలంలో పండించుచున్నటువంటి పంటలన్నీ కూడా ఎరువుల మీద రకరకాలైన కెమికల్స్ తోటి అవి పండించబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం తింటున్నటువంటి మాంసాహారం కూడా అవి మరి న్యాచురల్గా పెరిగినవి కాదు, కానీ అవి రకరకాల మెడిసిన్స్ ద్వారా, ఎంజైమ్స్ వాటికి ఇవ్వటం ద్వారా పెరిగినటువంటి పదార్థాలుగా ఉన్నాయి. వాటిని ఎంత తక్కువగా మనం తీసుకోగలిగితే అంతగా మన ఆరోగ్యాల్ని కాపాడుకుంటామని దేవుని వాక్యాన్ని బట్టి మీకు బోధిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నాం. ప్రభువా, ఈ రోగముతో ఉన్నాను, ఈ కష్టంతో ఉన్నాను, నన్ను బాగు చేయండి, నన్ను స్వస్థపరచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు. కానీ మరి నీవు తినే ఆహారాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నావా? నీ నాలిక మరి ఆశపడుతూ ఉంది, నీ నాలుక దేని పడితే తినమని చెప్తుంది, అదే వింటున్నావా? కానీ నీ శరీరం నీకేది చెప్తుందో అది నువ్వు వింటున్నావా? నీ శరీరానికి ఏది అవసరమో అది మాత్రమే నువ్వు తీసుకోవాలి. కుండలో విషమున్న సత్యాన్ని నువ్వు గమనించాలి. నువ్వు ఒక డయాబెటిక్ షుగర్ పేషెంట్ అయితే నీకు అదొక స్వీట్స్ అనేటువంటివి ఒక విషంలాగా కనపడాలి. ఒక బ్లడ్ ప్రెషర్ బీపీ పేషెంట్ అయితే నీవు మసాలాతో కూడినటువంటి పదార్థాలు నీకు విషంలాగా కనపడాలి. అప్పుడే నీవు కొద్ది కాలం ఆరోగ్యంతో ఉంటావని మరి దైవజనుడిగా మీ క్షేమము కోరి దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ముందుకు కొనసాగాలి. ఏశావు ఏం చేశాడండి? తన తమ్ముడు వండుకుంటున్నటువంటి ఎర్రని రుచిగల చిక్కుడుగాయల కూరకి, కలగూర వంటకి అతను మరి ఆశపడిన వారై తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేసుకున్నాడట. ఆ విధంగా తన యొక్క ఆశీర్వాదాలన్నీ కోల్పోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రభు మరి వాళ్ళ తండ్రిని అడిగాడట, అయ్యా ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని. మరి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుంటూ మరి ఒక రోజున మరి త్రాగుడికి బానిసై, తిండికి బానిసై, తిండిపోతు వలె, త్రాగుబోతు వలె మనిషి జీవిస్తూ తన యొక్క చిన్న చిన్న స్వల్పమైన సంతోషాల కొరకు ఎన్ని జీవితాలు పాడు చేస్తూ ఉన్నారండి. ఎన్ని విలువైన వస్తువుల్ని తాకట్లు పెడుతూ ఉన్నాడు. ఎన్ని విలువైన మరి వస్తువుల్ని వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా తిండిపోతులుగా ఉండకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు. మరి యొక్క లోకములో అట్లాంటి లక్షణాలతో ఎవరైనా జీవించినట్లయితే ఇహలోక పరలోక ఆశీర్వాదాలు కోల్పోతారు. తండ్రి అయిన దేవుని యొక్క దీవెనలు వారు కోల్పోతూ ఉంటున్నారు దేవుని బిడ్డలారా. కనుక మీరు ఎల్లప్పుడూ కూడా మరి ఏమి తినాలనో ఏమి తినకూడదనో అన్ని జాగ్రత్త కలిగి మనము ఉండాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క సర్వ శరీరము మనకు దేవుడు ఎంతో ఉచితంగా ఇచ్చి ఉన్నారు దేవుని బిడ్డలారా. మరి వ్యక్తి తన యొక్క జీవితంలో అంటున్నాడట, దేవుడు నాకేం చేశాడండి, నాకు ఏం ఉపకారం చేశాడండి అని ఎంతో బాధపడుతూ ఉన్నాడట. మరొక సమయంలో మరి ఒక వ్యక్తి ఒక పన్ను ఊడిపోతే అతను ఒక హాస్పిటల్కి వెళితే ఒక్క పన్నుకి మరి అతనికి 3,000 రూపాయలు పెట్టడానికి 3,000 రూపాయలు ఛార్జ్ చేశారంటండి. కానీ దేవుడు 36 పళ్ళను మనకు ఉచితంగా దేవుడిచ్చాడు. ఈ రోజున ఒక కిడ్నీ ఖరీదు 15 నుంచి 20 లక్షలు అవుతూ ఉందండి. ఒక లివర్ ముక్క ఖరీదు 50 లక్షలైనా కూడా పెట్టలేకపోతూ ఉన్నారు. మన శరీరం అంతా కూడా లెక్కలు వేస్తే కొన్ని కోట్ల రూపాయల విలువైన మరి మరి యొక్క అవయవాల్ని దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడండి. ఈ శరీరం అంతా కూడా చాలా విలువైనటువంటి మరి అవయవాలతో, మరి పసిపిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి అవయవాలతో దేవుడు మనం పుట్టిస్తే మన ఇష్టానుసారంగా జీవించి, మన ఇష్టానుసారంగా తినకూడనివి తిని, తాగకూడనివి తాగి, మన శరీరానికి ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వకుండా ధనాపేక్షతో ఇష్టానుసారంగా మన శరీరంతో రకరకాల క్రియలకు బానిసలై, రకరకాలైన సుఖాలకి, సౌఖ్యాలకి, లోక సంబంధమైన పాపాలకి బానిసలై ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే మరి దేవుడు ఎలా దాన్ని బాగు చేయగలడు దేని బిడ్డలారా?
ఆయనను బాగు చేస్తాడు. ఎప్పుడు మనం బాగుపడతామంటే మన పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధి వైపు తిరిగినప్పుడు ఆ ప్రభు అయిన యేసయ్య తన రక్తముతో తన శరీరంతో మనకు కడుగుతారండి. మరొక 1,50,000 బండి కొంటా ఉన్నామండి. ఆ బండిలో మనము ఒరిజినల్ పెట్రోల్ తీసుకొచ్చి వేస్తున్నాం. ఆ ఒరిజినల్ పెట్రోల్ వేస్తేనే ఆ బండి పనిచేస్తుంది. అదే బండిలో పెట్రోల్ కాకుండా డీజిల్ కానీ, కెరసన్ ఆయిల్ కానీ, వాటర్ కానీ ఏదైనా వేస్తే ఊరుకుంటామండి? అది పోస్తే ఏమవుతుంది? ఆ ఇంజిన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి కదా. అంటే ఒక ₹1,00,000 బండిని నువ్వు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావే, కానీ ₹1,00,00,000 విలువైన నీ దేహంలోకి ఏది పడితే అది ఎందుకు తాగుతున్నావు? ఏది పడితే అది ఎందుకు తింటున్నావు? ఈ దేహాన్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత మన మీద దేవుడు ఉంచారండి. కాబట్టి ఇక్కడ ఎలీషా ప్రవక్త కూడా కుండలో విషం ఉన్నది, ఆ కుండలో విషం ఉన్నటువంటి ఆ విషాన్ని విరచటానికి ఆయన కొంత పిండి తీసుకొచ్చి దానిలో వేశారండి. కాబట్టి మనం కూడా ఈ రోజున మన శరీరంలోనికి విషం చేరిపోతూ ఉంది, మన ఆహారంలోనికి విషం చేరిపోతూ ఉంది. అది అంతా కూడా విరుగుడి కావాలి అంటే ఆ ప్రభు యొక్క రక్తము, అలాగే పిండితో చేయబడినటువంటి ఆ రొట్టెను, ద్రాక్షరసమును మన శరీరంలోనికి ఎప్పుడైతే పంపించుచూ ఉన్నామో మన శరీరం అంతా కూడా శుద్ధి చేయబడతా ఉంది, ప్రభు యొక్క రక్తము చేత కడగబడతా ఉంది. మీలో ఉన్నటువంటి పాప దోషములు కానీ, విషపూరితమైన పదార్థములు కానీ, భయంకరమైన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏదైతే మీ శరీరంలో ప్రవేశిస్తూ ఉందో దాన్నంతటి నుండి కూడా మరి కడగగలిగిన శక్తి ప్రభు రక్తానికి మాత్రమే ఉన్నదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా కూడా నీవు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతములు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నారు, నీ జీవితంలో బలమైన కార్యములు చేయబోతూ ఉన్నారు. గనుక నీ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఆ దేవాతి దేవుడు నిశ్చయముగా మన అందరి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు, అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నారు. కనుక మరి యొక్క సమయంలో ఆ కుండలో మరి పిండి వేసినప్పుడు, జనులు భోజనములకు వడ్డించగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. ఆమేన్, హల్లెలూయా. మన యేసు క్రీస్తు ప్రభువారు మరి కుండలో ఉన్న జబ్బుని తీసివేశారు. అనగా ఈ శరీరం అనబడిన కుండలో కూడా ఏ జబ్బు కూడా లేకుండా తీసివేయాలి అంటే ఆ ప్రభుల వారి శరీరము అనబడినటువంటి, రక్తము అనబడినటువంటిది మన దేహంలోనికి రావాలి దేని బిడ్డలారా. అప్పుడే మన యొక్క శరీరమును పట్టి పీడిస్తున్న ప్రతి విధమైనటువంటి భయంకరమైనటువంటి రోగముల నుండి, శ్రమల నుండి, శోధన నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి ఆ ప్రభు అయిన యేసయ్య స్వస్థపరచగలడు. విషం విరిచివేయగలిగిన శక్తి మన యేసయ్యకే ఉన్నదని ప్రభువు పేరట మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నాం. రండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన యొక్క సంఘములో మరి యొక్క తల్లిగారు చిట్టాల వెంకటలక్ష్మి గారు, వారి యొక్క మనవరాలు కూడా ఇలాగే బల్లి మరి ఒక పాలు మరగబెడుతున్నప్పుడు దాంట్లో బల్లి పడిపోయిందండి. దాన్ని తెలియక మరి ఆ పాలు తాగేశారు. మరి ఆ సమయంలో దేవుడు ఎలా విషం విరిచాడో దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేయగా దేవాతి దేవుడు ఏ విధంగా వారిని స్వస్థపరిచారో వారి సాక్ష్యాన్ని విందాం. మరి యొక్క సమయంలో సాక్ష్యాన్ని విందాం. మా కుటుంబంలో ఎన్నో సమస్యలు పడ్డానండి. అన్ని సమస్యలు దేవుడే తీర్చాడు. మధుబాబు రాత్రి నాకు ప్రతిఫలం ఇచ్చాడండి. ఇంతవరకు నాకు అమ్మకు బిడ్డలు లేవు, నా కూతుళ్ళకి ఇచ్చాడు, నా మనవడికి ఇచ్చారండి. నా సన్ని దేవుడు అందరికీ, నాకు బిడ్డలందరికీ సాయంగా ఉన్నాడండి. మధుబాబు గారి ప్రార్థన ఏదన్నా కొంత తేడా వస్తే మధుబాబు గారికి చేసుకుంటాను ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన నా బిడ్డలకే నాకు కూడా ప్రతిఫలం ఇచ్చాడండి. బలిబడ్డ పాలు తాగేసిందండి. ఎలాగండి మాస్టర్ గారు అన్నాను, అలాగే ఏం పర్వాలేదు అని మధుబాబు గారు ప్రార్థన చేశారండి. దేవుడు ఆనాడికి 7వ నెల వచ్చిందండి. మా పాప కోసం ఇంకా ప్రార్థనలో పెట్టండి. దేవుడిని దీవించండి. దేవుని బిడ్డలారా, మరి మంచి సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు కదా. మరి యొక్క సమయంలో దేవాతి దేవుడు వారి పట్ల ఎంతో గొప్ప కార్యము చేసి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా వారిని దర్శించి ఉన్నారు. మరి వారి జీవితంలో ఎన్నో మేలులు దేవుడు వారికి చేశారు. మా సంఘానికి వారు వచ్చినప్పుడు వారి యొక్క కుమార్తెకు మరి వివాహం జరగలేని పరిస్థితి, వారి యొక్క కుమార్తెకు కూడా పిల్లలు లేని పరిస్థితి,
దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేయగా చక్కని బిడ్డలను ఇచ్చారు, అలాగే చక్కని వివాహాలు జరిగించారు. మరి వారి యొక్క మనవుళ్ళు కూడా ఈ రోజున చక్కని బిడ్డల్ని పొందుకుంటూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఆమె ప్రమాదవశాత్తు మరి ఆ యొక్క భయంకరమైన మరి నాకు తెలిసి మా స్నేహితుడి యొక్క తల్లి కూడా ఆ యొక్క చేపల కూరలో ఒక బల్లి పడితే ఆమె దాన్ని తిన్న తర్వాత చనిపోయిందండి. మరి అదేవిధంగా ఈ పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు ఎంతో భయానకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మనం కొనసాగుచూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు నిశ్చయముగా మనందరి యొక్క ప్రార్థనలు ఆలకించే దేవుడు, సహాయము చేసే దేవుడు, మరి ఆదుకునే దేవుడు, మన శ్రమల్లో నుండి మరి శోధనలను విడిపించడానికి రక్షించడానికి ఆయన పెండ్లి కుమారుడిగా మన యొద్దకు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మనకు తోడు ఉండి నడిపించబోతూ ఉన్నారు. మన కుమారుడైన దేవాతి దేవుడు మనందరినీ స్వస్థపరిచి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళబోతున్నారు. కనుక మీరు విశ్వాసం కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి. మరి మీకు ఏ యొక్క సమస్యలున్నా, శోధనలున్నా, మీ యొక్క ఏ ఇబ్బందుల్లో ఉన్నా మాకు ఫోన్ చేయండి. ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి నెలలో 10వ తారీఖు నుండి 11వ తారీఖు నుండి మరి నెలాఖరు 30వ తారీఖు వరకు ప్రతి ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుండి 6 గంటల వరకు మందిరంలో దానియేలు ఉపవాసాలు 21 రోజులు మేము చేస్తూ ఉన్నాం. మీరు కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. మరి నెలాఖరులోగా ఈ తెల్లవారుజాము ప్రార్థన ద్వారాగా దేవుడు మీ అందరినీ దీవించబోతున్నారు. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. నీ ప్రియబిడ్డలైన మా అందరితో మాట్లాడారు ప్రభువా. కుండలో విషం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి అని. మేము తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా విషపూరితంగా కనపడతా ఉన్నాయి ప్రభువా. ఏ ఆహారము తింటే ఏమి వస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి కాలంలో నీ బిడ్డలు మితమైన ఆహారం తీసుకుని నాయన చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుని జ్ఞానమును ప్రసాదించండి ప్రభువా. కనిపించే ఆహారం అంతా కూడా తినడానికి మాకు అర్హత లేదు, కానీ ఏదైతే తినాలనో ఏది తినకూడదనో కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారాగా నీ బిడ్డల కట్టి జ్ఞానము దయచేయండి ప్రభువా. వారి వ్యాధులను పెంచి పోషించేవారుగా కాకుండా ఆ వ్యాధులను నివృత్తి కలుగు చేసుకునేటువంటి రీతిగా వారికి వారు జాగ్రత్త కలిగి ఉండడానికి, నీ రాకడకు సిద్ధపడడానికి మీరే కృప చూపించండి ప్రభువా. అనేకులు వ్యాధులతో బలహీనతో బాధపడుతూ ఉన్నారు. అనేకులు ఐసీయూలో ఉన్నారు, అనేకులు హాస్పిటల్లో ఉన్నారు, అనేకులు కన్నీళ్లతో దుఃఖములతోనైనా ఈ రోగములు ఎట్లా నా దేవుడు నాకు స్వస్థత కలుగు చేస్తాడు అని నీ బిడ్డలు ఎంతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. అలాంటి వారందరిపై ఇదిగో కుండలో పిండి వేయగానే దానిలో ఉన్న విషమంతా విరిగిపోయింది నాయన. అలాగే నాయన నీ శరీరము, నీ రక్తం అనబడినటువంటి పిండిని కూడా వారి శరీరాల్లో వేసినప్పుడు అది అంతయు కూడా శుద్ధి చేయబడుతుందని, అక్కడ ఏ జబ్బు కనబడదని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రతి జబ్బుల నుండి, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి బలహీనతల నుండి కూడా నీ బిడ్డలైన వారందరికీ కూడా మీరే విడుదల ప్రకటించండి, మీరే సమాధానం దయచేయండి, మీరే స్వస్థత దయచేయండి, అద్భుతము చేయండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. నీ కృప ద్వారాగా నీ బిడ్డలను ఆదుకుని స్వస్థపరచమని, దీవించమని, ఆశీర్వదించి వర్ధలింపచేయమని నాయన దాని ఉపవాసాల్లో కూడా నీ బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.